హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లేలిస్ట్లో స్టోరీ స్టార్టింగ్ నుంచి ఉంటాయి, చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఉఫ్, ఈయనకి ఇలా అర్థమైందా? ఏమండి, అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి అంటూ స్లో మోషన్లో వెళ్ళి అడుగుతూ రెడ్డి గారి ముందు నిలబడింది వేద. అడ్డు తప్పుకో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. సారీ, మీకు కోపం తెప్పించేశాను కదా అని ఏడుస్తూ అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. ఏడుపు ఆపే, లేదా పాతేస్తా అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆమె కంట్లో వస్తున్న తడి చెమ్మ చూడలేక సిద్ధార్థ్ రెడ్డి, నాకు తెలుసు, నేను ఏడిస్తే మీరు చూడలేరు అనగానే ఇంకేం తెలుసు అని అడుగుతూ, హస్బెండ్ దగ్గర టచ్ మీ నాట్ ప్లాంట్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం మాత్రం తెలుసు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి వేదాతో. అలా అనగానే మూతి ముడిచి చూసింది, కానీ ప్రజెంట్ జరుగుతున్న సిట్యువేషన్కి సింక్ అవ్వదు అని ఆపేసింది వేద. సిద్ధార్థ్ రెడ్డి హ్యాండ్ కార్ డోర్ని ఓపెన్ చేయడానికి ముందుకి పడేలోపు వేద వెళ్ళి అడ్డంగా నిలిచి రెడ్డి గారిని తన మీదకి లాక్కుని తన కాలిని పైకెత్తి చెంపపై పెదవులు నిలిపింది వేద. ముద్దు పెట్టిన చెంపపై తన హ్యాండ్ రబ్ చేసుకుంటూ, నువ్వు హస్బెండ్కి పెట్టిన కిస్లా ఎక్కడ ఉందే, కిడ్స్కి పెట్టినట్టుంది అంటూ వేద జడ పట్టుకుని గుంజిలాగి హత్తుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అబ్బా నొప్పి అంటూ దగ్గరికి జరిగి నొసులు ముడేసింది వేద. ఈసారి వేదాన్ని కౌగిలించుకుని చెంపపై ముద్దు పెట్టుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. మరి ఇప్పుడు మీరు చేసిందేంటి అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. భార్య అలక భర్త బుజ్జిగింపులో మర్చిపోవాలి, భర్త ఇలాగే భార్య కౌగిల్లో మర్చిపోవాలి. అప్పుడే భార్య అలక భర్త కోపం కూడా అందంగా ఉండి వారి సంసారం ఆనందంతో ఉంటుంది అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే, బాగుందిలే మీ జీవిత సత్యం అంది వేద. అవునా అంటూ ఆమెని అదే కార్కి ఆనించి చీరచాటున నడుముని తన వేలతో తడుముతూ భుజం మీద ముద్దు పెట్టుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆమె శరీరం మొత్తం సిద్ధార్థ్ రెడ్డి చేతుల్లో కొన్ని క్షణాలు నలిగితే బలవంతంగా అతని నుంచి దూరం జరిగి చీర సర్దుకుని కళ్ళు రెండు చిన్నవి చేసి గుర్రుగా చూస్తుంటే ఈసారి పెదవి మీద కిస్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. అర్ధరాత్రి అవుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు, కూర్చోవడానికి ఓ బెంచ్, ఎడారి లాంటి ప్రదేశంలో ఎత్తైన చెట్లు. భూతాలు దెయ్యాలు వస్తాయేమో అని చుట్టూ చూస్తూ అన్న వేద మాటలకి తల కొట్టుకోవాలి అనుకున్న పనిని బలవంతంగా ఆపుకున్న సిద్ధార్థ్ రెడ్డి, ఇంత వయసు వచ్చింది, బుర్ర ఏమాత్రం పెరగలేదు నీకు అంటూ వేద మెడ మీద చిన్నగా కొరికాడు. దానికి చిన్నగా అరిచి, నేనేమన్నాను, ఇప్పుడు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. ఉఫ్, ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిన్నపిల్లని మ్యారేజ్ ఏమైనా చేసుకున్నానేమో నేను అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే, సార్ అంటూ అరిచింది వేద. అరవకు, నాకు అన్నీ వినిపిస్తున్నాయి, లేకపోతే నువ్వు అసలు ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లేదు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. సర్లేండి, నాకేం తెలీదు అని సిద్ధార్థ్ రెడ్డి చేతిని చుట్టుకుని అందుబాటులో ఉన్న అతని షోల్డర్పై తల ఆనించి ఎదురుగా ఆకాశంలో చందమామని నిర్మలంగా ప్రశాంతమైన వదనంతో చూడడం మొదలుపెట్టింది వేద. ఏమైందే, ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు అని అనగానే, అడగనా అంది వేద. మన గురించేనా అంటే నేను మీకు ఎలా తెలుసు అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. దాంతో కళ్ళు చిట్లించి చూశాడు సిద్ధార్థ్ రెడ్డి వేదాని.
నా నుంచి తప్పించుకోవాలని చూడకండి. మీ రూమ్కి వచ్చినప్పుడు నేను నాకే తెలియని ఫోటోని నాది మీ దగ్గర చూశాను. అందుకే అడుగుతున్నా అంది వేద. అయితే నేను తెలుసుకునేది నా గురించే అని వేద అనగానే, అయితే గతం ఏమైనా మర్చిపోయేవే ఏంది అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే అతనికి దూరం జరిగి నడుం మీద చేతులు పెట్టుకుని అలాగే చూస్తుంది వేద. సన్నగా నెలవంక లాంటి నడుము స్పష్టంగా కనిపిస్తూ ఊరుస్తుంటే నేరుగా తన చేతిని వేద నడుమంపుల్లో గట్టిగా పట్టి నలుపుతూ, అయితే చెప్పాల్సిందే అంటావు అంటూ ఆమె చెవి తుమ్మని పట్టుకుని పంటితో లాగాడు అతను. ఒకటి మామూలుగా చెప్పండి, నాకు 2 లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయి. కాస్త దూరంలో ఉన్న బెంచ్ని చూపిస్తూ అక్కడికి వెళ్ళి కూర్చుందామా అని అడిగింది వేద సిద్ధార్థ్ రెడ్డిని. పక్కన కారు పెట్టుకుని ఎందుకు, అవసరం లేదు అన్నాడు అతడు. అది కాదండి, చుట్టూ చెట్లు, ఆకాశంలో చందమామ, దాని చుట్టూ అక్కడక్కడ మెరిసే నక్షత్రాలు. అలా ఆ బెంచ్ మీద కూర్చుని మీ భుజం మీద ఇలా తలపెట్టి కబుర్లు చెప్పుకోవాలి కదా, ఆ ఫీల్ బాగుంటుంది అని మైమరుపుతో ఒక ఫీల్లో చెప్తుంటే సిద్ధార్థ్ రెడ్డి తను కారులో కూర్చుంటూ వేదాన్ని తన ఒళ్ళోకి లాక్కుని సరిగ్గా అడ్జస్ట్ చేసుకుని డోర్ మాత్రం క్లోజ్ చేయలేదు సిద్ధార్థ్ రెడ్డి. పక్కనే మొగుడు అనే పదార్థం ఉన్నప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడిని చూడాలి. అంతేగాని నక్షత్రాలు చూస్తా చెమ్మచెక్కలాడతా అంటే ఎవరే ఊడికినేది? పెళ్ళికి ముందే ఒకటైనా మనం పెళ్ళికి ముందే జరిగిన బీభత్సమైన రొమాన్స్, ఆఫ్టర్ మ్యారేజ్ నో రొమాన్స్ మన మధ్య. ఏంటి ఇది అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. దానికి నేనేం చేస్తాను సార్, 1 డే అయిపోయింది. ఇంకొక రోజు అయితే అన్నీ మీకు కావలసినట్టే ఉంటాయి కదా, ఇంకెందుకు మీకు ఆ బాధ అని సిగ్గుపడుతూ అడిగింది వేద సిద్ధార్థ్ రెడ్డిని. ఓసే, బ్రెయిన్ ఏమైనా లాకర్లో పెట్టావా? నీ థింకింగ్ లెవెల్స్ ఈ రేంజ్లో ఉందంటే నీలాంటి దానికి చెప్తే ఏం సరిపోతుంది, ప్రాక్టికల్గా చూపిస్తేనే అర్థమవుతుంది అంటూ అయోమయంగా నిండిన వేద చూపులు తనని తడుముతుంటే పట్టించుకోకుండా సిద్ధార్థ్ రెడ్డి వేదాన్ని తన వైపుకి తిప్పుకుంటూ చెంప దగ్గర ఉన్న పెదవుల్ని కిందకి జరుపుతూ వేద మెడ దగ్గరికి వెళ్ళి ఆగగానే వెచ్చని ఊపిరి తాగుతున్న వేదాకి ఒక్క క్షణం గుండె జల్లుమంటూ ఆగింది. సార్ అని అంటుందే కానీ ఆ మాట పైకి రానివ్వలేదు సిద్ధార్థ్ రెడ్డి. నాకు చెప్పడం వచ్చు అంటూనే అతని పెదవులు ఇంకాస్త కిందకి వెళ్తుంటే గబుక్కున కాస్త దూరం జరిగి సిద్ధార్థ్ రెడ్డి తలని పట్టి ఆపేసింది వేద. మారుతున్న సిద్ధార్థ్ రెడ్డి కళ్ళల్లో ఉన్న భావం చూస్తూ ఇంటికి వెళ్దాం పదండి అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. నాకు ఇష్టం లేదు వెళ్ళడం ఇప్పుడే అంటూ ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ఆమె జడని విసుగ్గా వెనక్కి తోశాడు సిద్ధార్థ్ రెడ్డి. పెయిన్, హెయిర్ స్లోగా వెనక్కి వేయండి అంది వేద అతనితో. దాంతో నడుము మీద బిగిసిన పట్టుకి ఏడుపు ముఖంతో పెదవులు 2 ముడిచి సిద్ధార్థ్ రెడ్డిని చూసింది వేద. అడ్డుగా ఉన్న చీరని పక్కకి తప్పించేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎగిసే భారమైన హృదయానికి తన 2 చేతులు అడ్డు పెట్టుకుంది ఆమె. సార్ అని చిన్నగా వేదస్వరం వినిపించింది. చెప్పు అన్నాడు పెదవులతో నిమురుతూ ఆమె మెడ మీద. సిగ్గుతో వాలిపోయే సోగ కళని ఓరగా పైకెత్తి ఏం చేస్తున్నారు అంది.
తన వణుకుతున్న పెదవులతో. ఇదే స్లో మోషన్లో ఫస్ట్ టైం నీ అందమైన కళ్ళని చూశాను. ఆ కళ్ళమాయలో పడి నీ వెంట 1 డే మొత్తం తిరిగాను అంటే నమ్ముతావా నువ్వు అని వేదాన్ని క్వశ్చన్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇక్కడి నుంచి నేను డైలీ ఏమైనా 3 స్టోరీస్ మాత్రమే ఇస్తాను, ఓకేనా? ఎందుకంటే యూట్యూబ్ వాడు రూల్స్ అంట, అవి నాకు తెలియక నిన్న 5 ఇచ్చేసరికి నాకు ఏదో నోటిఫికేషన్ వచ్చింది. సారీ. ఇక నుంచి నేను ఒకరోజు 2 ఎపిసోడ్స్ ఎక్స్ట్రీమ్లో స్టోరీ పెడితే నెవరెస్ట్ స్టోరీ 1, ఇంకొక రోజు అవి 2 అయితే ఇది 1 పెడతాను. ఇక నుంచి డైలీ 3నే వస్తాయి. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి బంగారాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.